ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రకరకాల కేటగిరీకి సంబంధించిన కథలు చెప్పుకుంటూ ఉంటాం కదండి. పిల్లలకి సంబంధించి, పెద్దవాళ్ళకి, మోటివేషనల్, తర్వాత దెయ్యాలు, భూతాలు ఇలాంటివి. అయితే ఆధ్యాత్మిక కథలను కూడా కొన్ని చెప్పుకుంటాం. ఆధ్యాత్మిక కథ ఎట్లా చెప్పుకుంటామంటే, మనం సాధారణంగా మీరు ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా, యాత్రలు అవి చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ని చూసి వచ్చినప్పుడు కేవలం ఛానల్ కోసం మన ప్రేక్షకులకు అందించాలని మరింత సమాచారాన్ని సేకరించి తీసుకొస్తూ ఉంటారు. పూజారులతో వాళ్ళతో మాట్లాడి అదంతా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా బాగా మనం ఇది చూడాల్సిన ప్రదేశం, వెళ్ళాల్సింది, తెలుసుకోవాల్సిన విషయాలు, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించి ఏమైనా కథలు ఉన్నాయా? ప్రేరణార్థక కథలు చెప్పాం మనం ఇదివరకు. చాలా రకాల కథల్లో అవి కూడా వస్తాయి. ఒక అద్భుతమైన కథ, ఎప్పటికీ సుమన్ టీవీ చరిత్రలో నిలిచిపోయే కథ, గాజుల కథ. అవును కదా రమ్మగారు. అసలు కథ అనగానే ఫస్ట్ నాకు మైండ్లో గుర్తొస్తుంది అది. అవును, ఎప్పటికీ ఎవరితో మాట్లాడినా ఆ కథే గుర్తు చేసుకుంటారు. అమ్మవారి గాజుల కథ. అలాంటివి ఇంకా ఏమన్నా ఉంటే మనం ఉన్నాయి జయ. సమయానికి చూసుకుని చెప్పుకోవాలంతే. మనకి అసలు భారతదేశమే ఆధ్యాత్మికమైంది. ఇక్కడ ఉన్న స్పిరిచువాలిటీయే చాలా గొప్పది. మనం ఏం చేస్తామంటే భక్తిని స్పిరిచువాలిటీని కలుపుకుంటాం. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తి అంటే మనం భగవంతుణ్ణి పూజించటము, ప్రార్థించటము, ఆరాధించటము, పూజలు, వ్రతాలు, నోములు, వ్రతకథలు, తర్వాత మన సంస్కృతి సంప్రదాయాల్ని అనుసరించి ఏ సమయాల్లో ఏ దైవారాధన చేసుకోవాలి, ఆరాధిస్తున్న ఆ దైవం పట్ల మనకి అచంచలమైన భక్తి, విశ్వాసము కలిగి ఉండటము భక్తి, డివోషన్ అంటాం. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటే ఈ పూజలని దాటేది. ఈ పూజలో మనకి చిన్న చిన్న లోపాలైతే సహించలేం మనం. అవును, అయ్యో ఏదో తప్పు చేశామనిపిస్తుంది, అపరాధం, దైవాపరాధం చేశామనిపిస్తుంది. అయ్యో వాళ్ళు అదేదో సరిగ్గా చేయలేదు, ఇది చేయకూడదు. అదంతా క్రతువు, కర్మ, విధానం మీదే వెళ్తాయి. క్రతువు, కర్మ, విధానము, సమయాసమయాలని దాటి ఉండేదే ఆధ్యాత్మం. నిజానికి మనం ఇన్ని పూజలు చేసుకుంటాం. ఈ పూజ ఎప్పుడైనా ఒక దశలో ఇది మనమే చేస్తున్నామని మనకు తెలుస్తుందా? మనం భగవంతుని పూజించడం అంటే మనని మనం పూజించుకోవటమే, మనని మనం సరి చేసుకోవటమే. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే, మనతోనే ఉంటాడు. అతడే నేను అని తెలియటమే స్పిరిచువాలిటీ. నేననేది ఒట్టి చొక్కాయే. ఈ చొక్కా లోపల అసలైన వాడు ఉన్నాడే, వాడు భగవంతుడే. వాడు వేరు, ఈ కనబడేది వేరు అనేది అర్థం కావాలి. అది ఎప్పుడు అర్థమవుతుంది? ఎంతసేపు మనం ఇదే చూస్తాం కదా, దీని నడక, దీని నడత, దీని నడవడిక, ఇదే మనం చూస్తూ ఉంటాం. ఇది నేను కాదు అనేది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఏదో ఒక్క దశలో తెలుస్తుంది. కొంతమంది ఈ ప్రాపంచికమైన, ఈ చుట్టూతా కనపడే ప్రపంచం అంతా నాటకమని, ఇది నేను కాదని, నేను ఇందులో నుంచి వేరైన వాడినని చిన్నతనంలోనే తెలుసుకుంటారు. వాళ్ళని మనం యోగులు అంటాం, కొంతమందిని ఋషులు అంటాం, కొంతమంది బాబాగారులు అవుతారు. రమణ మహర్షి ఆయన కూడా అలాంటి వారు. ఆయనకు తెలిసిపోయింది చిన్నప్పుడే. ప్రతివాడికి మరణం లోపల ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. మనకి తెలిసినా కూడా ఏంటంటే ఒక్కోసారి అర్థం అవుతుంది, ఏదో వింటాము, మనకి తెలుస్తుంది మనదేం లేదు, మన చేతిలో ఏం లేదు, ఇదంతా ఒట్టి పైపే భ్రమ, మనం చిత్తభ్రమలో ఉన్నాం అని తెలుస్తుంది. కాసేపటికి మళ్ళీ విష్ణుమాయా విలాసంలో కరిగిపోతాం, మనం మర్చిపోతూ ఉంటాం. దాన్ని తెలుసుకోవాలి, ఈ ప్రత్యేకమైన విషయాన్ని. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చాలా కాలం సంతానం కలక్క ఆయన ఆ ఊరు ఈ ఊరు, అక్కడికి ఇక్కడికి, స్వామీజీలకి, ఆశ్రమాలు, ఈ అరణ్యానికి, దేవాలయాలకి, మఠాలకి తిరుగుతూ ఉండేవారు. వాళ్ళకి చాలా దూరంలో ఉన్న ఒక అడవిలో ఒక ఋషిగారు ఆయన శిష్యులతో పాటు ఉన్నారని యోగిని కలవడానికి వెళ్ళారు. కలిసి ఆయన దండం పెట్టి, సంతానం లేదు నాకు అంటే, నీకు లేరు నాయన, నీ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించు, కాలం ఎలా జరిపితే అలా జరుగుతుంది, వెళ్ళిరమ్మన్నారు. రాజుగారు ఖిన్న వదనంతో ఆయనకు అర్థం, సుపుత్ర ప్రాప్తిరస్తు శీఘ్రమేవ సుపుత్ర అనలా యోగి అంటే, లేదు అర్థమైపోయింది. ఆయన దిగులుగా తలకాయ వంచుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ నదీ తీరంలో
ఈ యోగి గారి ఈ మహాయోగిని ఎవరినైతే ఈ రాజుగారు కలిశారో ఆయన ప్రథమ శిష్యుడు ఎదురుపడ్డాడు, పలకరించాడు. పలకరించాక ఆయన అన్నాడు, ఎందుకంటే ఖిన్నవదనంతో ఉన్నారు మహాప్రభు. లేదు మహారాజా, ఏమిటి మీ దిగులు చెప్పండి అంటే, సంతానం లేదండి అన్నాడు. శిష్యుడు వెంటనే శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు. మహానందంతో పొంగిపోయాడు రాజు. గురువుగారు చెప్పాల, శిష్యుడు చెప్పాడు. శిష్యుడు కూడా ఏం తక్కువవాడు కాదు, ఈయన కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసుకునేవాడు. ఆనందంతో, అంతకంటేనా నాయన, మీ వల్ల ఇవాళ నా జీవితం చరితార్థం అయిపోయిందని పదే పదే దండాలు పెట్టి, శిష్యుడు కుసలు దర్భలు అవి పట్టుకుని ఓ చెంబుతో నీళ్లు పెట్టుకుని గురువుగారిని చూడబోయాడు. గురువుగారు అన్నారు, ఏమిటి నువ్వు చేసిన పని? రాజుకి జాతకరీత్యా సంతానం లేదు, అందుకని నేను అతన్ని రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించుకో, కాలం ఎలా నడిపితే అలా నడువు అని చెప్పా. నువ్వేమో సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నావు. అనగానే శిష్యుడికి బాధ వచ్చేసింది. అయ్యో, ఈ మాట అన్నానే, ఇది ఎట్లా నిజమవుతుంది ఇప్పుడు అనగానే గురువుగారు అన్నారు, నీ మాట అబద్ధం కాకూడదంటే నువ్వే వెళ్ళి ఆయనకి కుమారుడిగా జన్మించు, కాలం తీరాక పోదు గాని. నువ్వు అన్నావు కదా, నువ్వు శిష్యుడు, నువ్వు కుమారుడిగా జన్మించు అంటే శిష్యుడు కుమారుడిగా జన్మించాడు రాజుగారికి. ఇక్కడ మరణించి ఇక్కడ వదిలిపెట్టే జీవితాన్ని అక్కడ మొదలుపెట్టారు. జన్మించాడు. అయితే ఆయనకి ఇప్పుడు ఈ ముందు జన్మలో ఈ గురువుగారికి శిష్యుడిగా ఉండి ఆయనకు బోల్డంత తపస్సు ఉంది. దానివల్ల ఆయనకి పూర్వజ్ఞానం ఉంది. తను ఒక్క వాక్యం మాట్లాడటం వల్ల తపస్సు వదిలిపెట్టుకుని జన్మించాల్సి వచ్చింది. ఒక్క వాక్యంతోటే కదా వచ్చింది. అవును. మళ్ళీ ఎందుకు? ఆయన ఏమనుకున్నాడు? గురువుగారి వెనకాలండి మోక్షాన్ని సాధించాలనుకున్నాడు. మోక్షం అంటే పునరావృత్తి రహితమైనది, మళ్ళీ పుట్టే పని లేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడే పుట్టాల్సి, సమీప భవిష్యత్తులోనే పుట్టవలసి వచ్చింది. అవును. అందుకని ఈ జ్ఞానం వల్ల ఆయన మాట్లాడేవాడు కాదు, లక్షణంగా బాగుండేవాడు. రాజుగారి కుమారుడు అంటే గురుగారి పోలికలతో ఎందుకు పుడతాడు? రాజుగారి భార్య పోలికలు, రాజుగారి పోలికలు, మేనమావ పోలిక వచ్చి చక్కటి సమున్నతాకారుడైన పిల్లవాడు, ఉంగరాల జుట్టు, అన్ను ముక్కు లక్షణంగా ఉన్నాయి, బలశాలి బలిష్టంగా ఉన్నాడు, అన్ని పనులు చేయగలడు. మాట లేదు, మాట్లాడేవాడు కాదు. బాధగా ఉండేది. పోనీలే ఏదో ఒక సంతానం ఉందని ఉంచుకున్నారు. కొంతకాలం బాగా అంతవాడు ఒక 14-15 ఏళ్ల వాడు అయినాక ఈ సేవకులందరూ చుట్టుపక్కల అడవుల్లో జంతువులు పెరిగిపోయినాయని ఊళ్ళ వాళ్ళు వచ్చి చెప్తారు. చాలా క్రూర జంతువులు ఎక్కువైనాయి, రాజుగారు వచ్చి వేటాడాలంటే రాజు మృగయా వినోదానికి వెళ్తాడు. వేటకాట వెళ్ళారు. వెళ్తుంటే వీళ్ళు ఏం చేశారు, రాజకుమారుడు కూడా కొంచెం ఏదో ఇది ఉంటుందని తీసుకుపోయి ఈ రాజకుమారుడిని కూడా ఈ గుంపులో కలిపారు. ఆ వేటకెళ్ళే వాళ్ళలో అందరూ వేటకెళ్ళారు. వెళ్తే రాజకుమారుడేమి వాటిని వీటిని కొట్టటాల, బాణాలు వేయటాలు అవి వచ్చు, కానీ అతనికి ఏం ఆసక్తి లేదు, నిశ్శబ్దంగా ఉంటాడు. వెళ్తుంటే అంతా మాటేసి ఉన్నారు, ఏవి పిట్ట కదలటల్లా. అయితే ఆ అడవిలో ఒక ప్రత్యేకమైన పిట్టలు ఉన్నాయి, వాటి మాంసం చాలా బాగుంటుంది. ఒక 5-6 సార్లు విన్నాడు ఆ మాటలన్నీ. వీళ్ళు మాటు వేసున్న చెట్లకి అవతల చెట్ల మీద ఆ పిట్టలు ఉన్నాయి. రాజకుమారుడి పక్కన ఒక అతను నుంచునున్నాడు. ఆ పిట్టల్ని చూస్తున్నాడు, కానీ ఎక్కడున్నాయో తెలియటల్లా. చెట్లు దట్టంగా ఉంటాయి, అడవిలో పెంపకపు చెట్లు కావు కదా. ఆ లోపల గుబుర్లలో పిట్ట ఎక్కడుందో అది పలికితే కొట్టచ్చు. అవును. ఇంతలో ఏమైంది, పిట్ట కూసింది. కుయ్యగాని రాజకుమారుడి పక్కనున్నవాడు చటుక్కన బాణం వేశాడు. సన్నటి బాణాలు పిట్టలకి చిటుక్కుని తగిలేస్తాయి. పిట్ట కాస్త తగిలింది, అది పక్షి రాలి పడిపోయింది. ఇతనికి రాజకుమారుడు మాటే మరణం అన్నాడు. ఈ పక్క నుంచిన వాడు ఉలిక్కిపడ్డాడు. ఎవరు మాట్లాడారు? చూస్తే రాజకుమారుడు. 15 సంవత్సరాల నుంచి నోరెత్తి ఎరగడు అబ్బాయి, నువ్వు కూడా లేదు. మాటే మరణము అన్నాడు. రాజకుమారుడు మాట్లాడాడని వాడు కేకలు పెట్టాడు. అంతా చేరారు, మళ్ళీ మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు. కిక్కురు మళ్ళా మాట్లాడలా. అందరూ రాజుగారి దగ్గరికి సాయంకాలం మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోయారు. రాజుకు చెప్పారు. రాజకుమారుడు మాట్లాడాడు, మేం విన్నాము, మళ్ళీ మాట్లాడించండి అన్నాడు ఆయన. ఎవరు మాట్లాడించలేకపోయారు. అబ్బాయి ఏం మాట్లాడటల్లా. అంతకుముందు రాజుగారు ఏం చేశారు, మా అబ్బాయిని మాట్లాడిస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఎంతమంది ప్రయత్నించినా అబ్బాయి చూసేవాడు, నవ్వేవాడు, కానీ ఏనాడు మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఈ వచ్చిన అధికారులంతా డబ్బుల కోసం చెప్పినట్టే, అంతేగా. అబ్బాయి మాట్లాడాడని చెప్పారు, ఇప్పుడు మాట్లాడించండి అంటే ఏమీ మాట్లాడటల్లా. రాజుకి పిచ్చి కోపం వచ్చి ఎవరైతే ఈ అబ్బాయి మాట్లాడాడని చెప్పారో వాళ్ళకి మరణశిక్ష విధించాడు. ఈ రాకుమారుడు మాట్లాడితే మరణమే అన్నాడు.
మాటేగా మరణం అనేసరికి రాజు వినేశాడు. మిగిలిన వాళ్ళందరిది ఎవరి గొంతు కాదు అది. అబ్బాయి నోరు కదులుతుండగా దాసీలు కొంతమంది చూశారు. మాట్లాడాడు. యువరాజు చూశామన్నారు, విన్నారు. ఇక రాజు కొడుకుని విపరీతంగా బతిమలాడాడు. నాయనా, నువ్వేదో మాట్లాడేవు, మాటే మరణం అన్నావుట, అక్కడ మాట్లాడితే మరణమేనన్నావు, ఇక్కడ ఎందుకు నువ్వు ఆ మాట మాట్లాడావు? ఇంతకాలం మాట్లాడిన వాడివి ఈ వాక్యమే నువ్వెందుకు మాట్లాడావు? మాట్లాడు అని బాగా బతిమలాడాక చివరికి రాకుమారుడు నోరు విప్పాడు. క్షమించండి మహారాజా, మీకు సంతానం లేదు, మీకు సంతాన ప్రాప్తిరస్తు, పుత్ర సంతాన ప్రాప్తిరస్తు అని దీవించిన ఒక్క వాక్యానికి మోక్ష మార్గాన్ని వదిలిపెట్టుకుని నేను మళ్ళీ పుట్టాల్సి వచ్చింది. మీ ఇంట్లో పుట్టాను నేను కుమారుడుగా, నేను ఆ సన్యాసినే. ఆ రోజు మీరు నన్ను చూశారు అక్కడ. ఆయన గుర్తొచ్చింది. 16 సంవత్సరాల నాడు తనని దీవించిన యువ సన్యాసి మరణించి ఇక్కడ పుట్టాడు. జ్ఞాపకం వచ్చింది ఆయనకి. గురువుగారు ఏం చెప్పలేదు, కానీ శిష్యుడు దీవించాడు. సరిగ్గా సంవత్సరానికి తన కొడుకు పుట్టాడు. అంటే ఆయన అక్కడ మరణించి ఇక్కడ పుట్టాడు. ఆ పిట్ట గనక కుయ్యకపోతే, అది మాట్లాడకపోతే, పక్కనున్న నా పక్కన బాణం సంధించి నుంచున్నవాడు దాన్ని కొట్టేవాడు కాదు. మాట్లాడడం వల్ల దానికి మరణం వచ్చింది. నేను మాట్లాడడం విన్న ఈ అధికారులు మీతో మాట్లాడకపోయి ఉంటే, రాజు కాకుమారుడు మాట్లాడాడని చెప్పకపోతే వీళ్ళకి మరణశిక్ష పడేది కాదు. మాట మరణానికి కారణమవుతుంది. ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడేశాక దాన్ని వెనక్కి తీసుకోలేం. అందుకని తపస్సు చేసే వాళ్ళంతా అడవులకు వెళ్ళిపోతారు. మన ఇళ్లల్లో ధ్యానము, ఇళ్లల్లో తపస్సు ఎప్పటికీ కుదరదు. సంసారులు మాట్లాడాల్సే వస్తారు. అయిన దానికి కాని దానికి, అవసరమైనవి అనవసరమైనవి, పనికిమాలినవి, మాట్లాడకూడనివి మాట్లాడేస్తాం ఏదో ఒకటి. ఎప్పుడూ ఎక్కడో చోట ఇరుక్కుంటూనే ఉంటారు. సమాధానం చెప్పవలసిన స్థితే వస్తుంది. ఒక్కొక్కసారి ప్రమాదంగా కూడా పరిణమిస్తుంది. మాటలతోటి ప్రఖ్యాతి పొందిన వాళ్ళు ఉన్నారు, మాటల వల్ల ఇబ్బందులు, ఆ ప్రఖ్యాతి పొందిన వాళ్ళే ఇబ్బందుల్లో కూడా పడతారు. మాటకి అంత ఇది ఉంది కదా, అంత శక్తి ఉంది. అందుకని నిశ్శబ్దాన్ని పాటించాలి. దానికోసమని ఈ పూర్వకాలం ఋషులు, తపస్సులు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు? అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళి ధ్యానం చేసుకునేవాళ్ళు. ఈ మన తపస్సు చేసిన ధ్రువుడు అంతఃపురంలో నుంచి వెళ్ళిపోయి అడవిలో కూర్చున్నాడు విష్ణువు కోసం. ఆ తపస్సు ఏదో అంతఃపురంలో చేసుకోపోయాడా? మనం ఇంట్లో మెడిటేషన్కి కూర్చుంటామా, ఫోన్ మోగుతుంది, మెసేజ్ వస్తుంది, కొరియర్ వస్తుంది, స్విగ్గీ వస్తుంది, వాకిట్లో ఎవరో మాట్లాడతారు, ఎవరో బెల్లు కొడతారు, ఎవరి అడ్రస్ చూడడానికి మన ఇంటికి వస్తారు, ఆ అడ్రస్ కనుక్కోవడానికి కరెంటు బిల్లు వస్తుంది, ఇస్త్రీ బట్టల అబ్బాయి వస్తాడు. అసలు అవదు. ఒక పావు గంట ధ్యానం కుదరదు. ఎవ్వరూ లేని సమయంలో ధ్యానం చేసుకోవాలి. అట్లాంటిది ఏ సమయం ఉంటుంది? అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం సంగతి చెప్తారు. అప్పుడు ఈ పనులు వ్యవహారాలు ఏముండవు, ప్రపంచం అంతా నిద్రపోతుంది. కాబట్టి బ్రాహ్మీలో చేసుకోండి, పొద్దున్నే చేసుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది, ప్రశాంతత ఉంటుంది, వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది. అనవసరమైన చిక్కుల్లో పడకూడదు, ఎక్కువ సార్లు పుట్టకూడదు. జీవితాంతాలకు సార్థకం లభించాలి. మనకి జీవితం సార్థకంగా అవ్వాలి అంటే మౌనాన్ని పాటించండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం తక్కువ మాట్లాడతారు, వాగుతూనే ఉంటాం, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం కదా. కానీ మేము నిశ్శబ్దంగా ఉండే సమయాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగాను ఉంటాయి కదా ప్రతి వాళ్ళకి. ఆ నిశ్శబ్ద సమయాల్లో పూర్తి నిశ్శబ్దాన్ని పాటించండి. ఉపవాసం ఉన్నప్పుడు అస్సలు ఎవరితోటి మాట్లాడదు. ఉపవాసాన్ని, మౌనమే ఒక ఉపవాసంగా కూడా పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే భక్తి మార్గం కాదు, ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకెళ్తాం. భగవంతుని చేరే సులువైన ఉపాయాల్లో ఒకటి నిశ్శబ్దం కూడా. మీకు అది కావాలంటే దాంట్లోకి ప్రయాణించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.